నేను దేవుని భక్తుణ్ణి, దేవుని భక్తురాలిని అని విచ్చలవిడి జీవితం జీవించకూడదు. నేను దేవుని భక్తుణ్ణి, భక్తురాలిని అంటే ఆ భక్తికి తగిన నోరే కాదు, ఆ భక్తికి తగిన బతుకు కూడా ఉండాలి. ఆఖరికి మనం కట్టే వస్త్రంలో కూడా బ్యాలెన్స్ ఉండాలని బైబిల్ చెప్పింది. నేను చెప్పాలా, బైబిల్ చెప్పింది. కావాలంటే చూడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. కోతి వేషాలు వేస్తే కుదరదు అంటాడు. అది అక్కడ పాయింట్ డైరెక్ట్గా. కోతి చేష్టలు చేస్తే పద్ధతి కాదు. మనం భక్తులం, మనకు వస్త్రధారణ కూడా పద్ధతిగా ఉండాలి. తిక్కలుగా ఉండకూడదు. వెరైటీ వేషాలు ఇక నేను వర్ణించలేను. ఆ చండాలం అంతా మీకు తెలుసు. ఈరోజు పరిస్థితులు ఎట్లా వచ్చినాయో. కొంతమంది చక్కగా ఇడదా గుట్టించుకుంటారు జాకెట్, ఇక్కడదా పెట్టుకున్నారు. కొంతమంది మళ్ళీ ఏడదాకా పెట్టి మళ్ళీ హల్లెలూయా స్తుతి. మీకు ఇక వర్ణించడం బాగుండదులే. మీకు ఆల్రెడీ తెలుసు ఒక స్త్రీ ఒంటిని ఎలా కప్పుకోవాలో మీకు తెలుసు. తమ్ముడా, మనం వేయాల్సిన బట్టలు కానీ, మన విధానాలు కానీ భక్తులకు తగ్గట్టుగానే మన డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మన హెయిర్ స్టైల్ కానీ అన్ని క్రమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పురుషులకి చెప్తున్నా, స్త్రీలకి చెప్తున్నా. నేను దేవుని భక్తి కలిగి ఉన్నాను, నేను పిచ్చి వేషాలన్నీ వేస్తానంటే కుదరదు. నిన్ను చూసినప్పుడు దైవభక్తి గల స్త్రీ, దైవభక్తి గల పురుషుడు అని చెప్పుకోవడానికి తగిన విధమైనటువంటి వస్త్రాన్ని కూడా ఇక్కడ మాట్లాడాడు. కొంతమంది అంటారు, పైన గెటప్తో అవసరం ఏముంది బ్రదర్, లోపల సెటప్ ముఖ్యం కానీ అంటారు. ఏమండి, పైన గెటప్తో నిమిత్తం లేదంట, లోపల సెటప్ కరెక్ట్గా ఉండాలంట. నేను చెప్తున్నా, లోపల సెటప్ కరెక్ట్గా ఉంటే పై గెటప్ కూడా బ్యాలెన్స్గానే ఉంటుంది. లోపల సెటప్ చెడిపోతేనే పై గెటప్లు మార్పులు వచ్చేది. తెలివైన వాళ్ళు మీకు పెద్ద వివరించి చెప్పాల్సిన అవసరంలా. కొంచెం వేసే బట్ట జాగ్రత్తగా చూసుకొని కట్టండి. నిన్ను చూస్తే నీ ఇంట్లో ఉన్న పెద్దలు చిన్నలు అందరూ దైవభక్తి కలిగిన తల్లి అనేటట్టు, దైవభక్తి గలవాడు, దైవభక్తి కలిగింది